వేదగణితము మన భారతీయ సనాతన ఋషులు అందించినటువంటి వేదగణితాన్ని విద్యార్థి లోకానికి అందించాలని సంకల్పించాము. దానికి మీ తోడ్పాటును అందించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వేదగణితం సంబంధించిన కొన్ని విషయాలు. బేస్ 10 అంటే 10కి దగ్గరగా ఉండేటువంటి అంకెలు గుణకారం ఎలా చేయాలి వేదగణితం ప్రకారం. 12 × 13 ఇది ఉంది. ఈ అంకెలను 12 10కి 2 ఎక్కువ, 13 10కి 3 ఎక్కువ, 2 3 6, 12కి 3 కలిపితే 15, లేదు ఈ 13కి 2 కలిపినా 15. ఆన్సర్ గమనించు. 9 × 8 అంటే 9 10కి 1 తక్కువ, 8 10కి 2 తక్కువ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 1 2. 9లోంచి 2 తీసినా 8లోంచి 1 తీసినా ఆన్సర్ 7. ఆన్సర్ 13 × 8 ఈ సందర్భంలో 13 అంటే 10కి 3 ఎక్కువ, 8 అంటే 10కి 2 తక్కువ, 2 3 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6. 13లోంచి 2 తీస్తే 11. ఈ 0 వేసుకోవాలి ఈ ప్లేస్లో. ఇక్కడ 10లోంచి 6 తీస్తే 4, ఇంకా 10 ఉంటుంది 0. ఆన్సర్ 100కి దగ్గర ఉన్నటువంటి అంకెలు ఏ విధంగా చేయాలి. 98 అంటే -2, 97 -3, 2 3 6 0 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు 98కి 3 తీసేస్తే 95. ఆన్సర్. ఇప్పుడు ఎక్కువైతే ఎలాగా. 104 × 105. 104 అంటే 100కి 4 ఎక్కువ, 105 అంటే 100కి 5 ఎక్కువ, 4 5 20, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ప్లస్. ఇప్పుడు 104కి 5 కలిపితే 109. ఆన్సర్ 104 × 80 97. 104 అంటే +4, 97 అంటే -3, 3 4 12 -12. ఇప్పుడు యథాప్రకారంగా 104 - 3 101 0 0, లేదా 97కి 4 కలిపినా 101 అవుతుంది. ఇప్పుడు 10లోంచి 8 2 తీస్తే 8, 9లోంచి 1 తీస్తే 8, ఇక్కడ 0 ఉంటుంది 0 ఉంటుంది 1, 188. ఆన్సర్. ఈ విధంగా ఎక్కువ తక్కువలైనప్పటికీ చాలా సులభంగా చేయవచ్చు. బేస్ 50. 50 దగ్గర ఉన్న అంకెలు ఎలా చేయాలి. 48 × 47. 48కి -2 50కి దగ్గరలో, 47కి -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 3 6. ఇప్పుడు ఇందులోంచి ఇది తీస్తే 43లోంచి 48లోంచి 3 తీస్తే 45. అంటే 50 కాబట్టి 2 చేయాలి. ఇలా వచ్చిన తర్వాత
22.5 వస్తుంది. అంటే 22.5 అంటే 50. అంటే 22.50 వస్తుంది. ఈ 0 ఆదేస్తే 6, 5, 2, 2 అంటే 56 ఆన్సర్. ఈ విధంగా వస్తుంది. 28 అంటే 25 బేస్ చేస్తే 3 ఎక్కువ. 29కి 4 ఎక్కువ. అంటే 3, 4, 12. ఇప్పుడు దీనికి ఇది కలపాలి, లేదా దీనికి ఇది కలపాలి. ఎలా కలిపినా 32/25 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? 32 4 భాగిస్తే 8. ఈ 12 వచ్చేస్తాయి ఆన్సర్. ఈ విధంగా వేదగణితము చాలా సులభంగా, సునాయాసంగా లెక్కలు చేయగలుగుతున్నాం. వేదగణితాన్ని చేస్తే పోయేదేమీ లేదు, ఒక లెక్కలంటే భయం తప్ప. దృఢ విశ్వాసంతో మన వేదగణితాన్ని చేస్తే విద్యార్థుల్లో మంచి మక్కువ లెక్కలపై ఏర్పడుతుంది.